శ్రీగురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 86వ శ్లోకం. ఓం సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. బంగారం లాంటి పరబ్రహ్మ కాయంలో ఎక్కడ చూచినా కనక బిందువులే. సువర్ణ బిందు సందోహంతో మిసమిసలాడే విరాట్ పువ్వును ఎవరూ హరించలేరు. రాగద్వేషాలకు, శోకమోహాలకు, లాభ నష్టాలకు, మాన అవమానాలకు ఏమాత్రం చలించక, క్షోభించక, నిశ్చలంగా నిర్వికారంగా ఉండే సువర్ణదేహంలో సర్వవర్ణ సమామ్నాయం ఉంది. అక్షర పరబ్రహ్మ శరీరంలోని కణకణం నరనరం సువర్ణ కాంతితో అక్షయ దీప్తిని వెలయిస్తూ ఉంటుంది. వాక్కును శాసించే సర్వవాగీశ్వరులకు ఈ సువర్ణదేహుడు అధీశ్వరుడు. ఈ సువర్ణదేహుని సువర్ణ బిందువులతో ఒక మహాహ్రదం, గొప్ప మడుగు ఏర్పడి ఉంది. అదే సువర్ణ ప్రపంచం, వాంగ్మయ జగత్తు. అది ఒక పెద్ద అగర్త, మహాగర్తం. ఎన్ని బిందువులైనా దానిలో చేరవచ్చు. దాని లోతు తెలియని అలవి కాదు. పంచమహాభూతాలను, తన్మాత్రలను తనలో ఇముడ్చుకొనగలిగిన ఘన పరిమాణం ఆ హ్రదానికి, గర్తానికి ఉంది. ఏకాంతంగా సమాధిని నిలిపి యోగులు సాధించిన నిధులన్నీ ఆ మహానిధిలో ఉన్నాయి. పరబ్రహ్మ ప్రజానీకానికి ప్రసాదించే ఈ సువర్ణమాల సకల జన సంసేవ్యమైనది. పరతత్వం అక్షర రూపంలో అందరికీ అందుబాటులో వస్తుంది. ఆ బిందువును గమనిస్తే ఆనందం ఉంది. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.